హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సులువు అండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1 కప్పు వరకు బార్లీ వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో నీళ్లు పోసి వీటిని బాగా కడగాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి వీటిని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. ఇవి ఒక 5-6 గంటల సేపు నానితే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దాము. ఇవి నాని చక్కగా ఉబ్బాయి. ఇప్పుడు ఇందులో నుండి నీళ్ళను వంపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నీళ్లు లేకుండా ఈ బార్లీ పెసరపప్పులను వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పిండి బాగా తిక్కుగా ఉండకూడదు, అలాగని బాగా లూజ్గా ఉండకూడదు. చూపించినట్లు మనం దోశ వేసుకోవడానికి పిండిని ఏ విధంగా కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ చూసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో 2 చుక్కల నూనె పోసి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ఏ విధంగా వేసుకుంటామో అలా పల్చగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తానండి. మనం వేసుకునే ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పై వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా పల్చగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి దోశలు. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అది కొంచెం కాలిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ దోశ పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా దోశలాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా దోశలు ఎంత మంచి కలర్లోకి వచ్చాయో, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా రెడీ చేసుకొని అన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ప్లెయిన్ టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే హెల్దీ బార్లీతో దోశ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.